దేశంలో ఎస్సీల వర్గీకరణ అన్నటువంటి పాయింట్ మొట్టమొదట చర్చకు వచ్చిందే ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడిగా ఉన్నటువంటి సందర్భంలో మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ తీసుకొచ్చినటువంటి ఆ నినాదానికి తెలుగుదేశం పార్టీ నాడు మద్దతు ఇవ్వడం, ఆ తర్వాత రిజర్వేషన్ల వర్గీకరణ ఎస్సీలను ఏబిసిడీలుగా వర్గీకరిస్తూ నిర్ణయం తీసుకోవడం, దాన్ని కోర్టులో కొట్టేయడం, ఆ తర్వాత సుప్రీంకోర్టు దాకా వెళ్తే కూడా సుప్రీంకోర్టు కూడా కొట్టేయడం, ఎస్సీ వర్గీకరణ కుదరదని రాజ్యాంగ ధర్మాసనమే తీర్పు చెప్పడంతో ఆగిపోయింది. ఆ తర్వాత కాలంలో ఏదైతే పంజాబ్కి సంబంధించినటువంటి ఒక కేసు సందర్భం అక్కడ వర్గీకరణకు సంబంధించి తలెత్తినటువంటిది, అట్లాగే వివిధ రాష్ట్రాల వర్గీకరణకు సంబంధించి తలెత్తినటువంటి అంశాల మీద రాజ్యాంగ ధర్మాసనం 7 సభ్యులు 9 మంది సభ్యులు అంటూ ఇట్లాంటి డిమాండ్లు రావడం, ఆ పైన మొన్న రాజ్యాంగ ధర్మాసనం అంతకుముందు 5 కంటే ఎక్కువతో కూడినటువంటి ధర్మాసనం కూర్చుని అప్పుడు పాత ధర్మాసనం ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ కొత్త ధర్మాసనం తీర్పులో వర్గీకరణ చేయొచ్చు, ఎవరైతే ఎస్సీల అభ్యున్నతి అభివృద్ధి అన్నటువంటిది అన్ని వర్గాలకి అందాలంటే ఈ వర్గీకరణ జరగాలి అని ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అడుగు రాష్ట్ర ప్రభుత్వం వేయాల్సి వచ్చింది. ఎందుకంటే విడిపోయినటువంటి రాష్ట్రాలు అయితే గతంలో ఉమ్మడిగా ఉన్నప్పుడు మాదిగ సామాజిక వర్గం తెలంగాణలో ఎక్కువగా ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ అది హైలైట్ చేసింది. విభజిత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి మాల సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో వాస్తవంగా ఈ తీర్పు వచ్చాక మందకృష్ణ మాదిగ ఆంధ్రాలో తెలుగుదేశం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. పలు దఫాల మీటింగులు కూడా జరిపారు. గ్యారంటీ జరిగిపోతుందన్నది కోణంలో ముందుకు జరిగింది. అందులో భాగంగా ఏకసభ్య కమిషన్ వేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా త్వరలో వర్గీకరణ చట్టం తేవడానికి రెడీ అవుతున్నారు. ఇంకో పక్కన దీన్ని అడ్డు పెట్టుకుని తెలంగాణలో కూడా వర్గీకరణ చట్టం తేవడానికి రేవంత్ సర్కార్ సిద్ధమవుతుంది. అక్కడ మాత్రం ఖచ్చితంగా చేయాలనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ వర్గీకరణకు వ్యతిరేకం, కానీ ఇప్పుడు తెలంగాణలో ఉన్న పరిస్థితుల రీత్యా వర్గీకరణను సమర్థించడానికి సిద్ధపడినటువంటిది. ఎందుకంటే అక్కడ మాదిగ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. అయితే ఇప్పుడు దీన్ని సవాల్ చేస్తూ ఎంఆర్పిఎస్ దాన్ని సవాల్ చేస్తూ ఇప్పుడు హైకోర్టులో పిటిషన్స్ దాఖలైన సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ ఎస్సీలో ఉపకులాలు వెనుకబడతానని గుర్తించడానికి వర్గీకరణ మీద నిర్దిష్టమైన సిఫార్సు చేయడానికి విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యం మీద మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. దీని మీద ప్రభుత్వ వైఖరి తెలియజేయాలని కౌంటర్ ఇవ్వమని చెప్పేసి సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. ఈ వ్యాజ్యంలో తమను ప్రతివాదులుగా చేర్చుకుని వాదనలు వినిపించేందుకు మాకు కూడా అవకాశం ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు మున్నంగి నాగరాజు తరపున న్యాయవాది మట్టా జైకర్ మరొకరి తరపున న్యాయవాది డొక్కా దివ్య ఇంప్లీడ్ అయ్యారు. వాటి మీద తగిన ఉత్తర్వులు ఇచ్చే నిమిత్తం విచారణ ఈ నెల 17కి వాయిదా వేస్తున్నట్టుగా న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ప్రకటించారు.